కంచగచ్చిబౌలి భూములపై విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణ ఈ నెల 24కు వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. విచారణలో భాగంగా కౌంటర్ దాఖలు చేయాలని రేవంత్ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని చెప్పింది డివిజన్ బెంచ్. అలాగే ఫేక్ వీడియోలో ఫారెస్ట్రీ తగలబెట్టిన వీడియోలపై పోలీసులు కౌంటర్ దాఖలు చేస్తారని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. అయితే ఈ నెల 24లోగా కౌంటర్ రిపోర్టు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది ధర్మాసనం. కంచగచ్చిబౌలి భూములపై విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణ ఈ నెల 24కు వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. విచారణలో భాగంగా కౌంటర్ దాఖలు చేయాలని రేవంత్ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని చెప్పింది డివిజన్ బెంచ్. అలాగే ఫేక్ వీడియోలో ఫారెస్ట్రీ తగలబెట్టిన వీడియోలపై పోలీసులు కౌంటర్ దాఖలు చేస్తారని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. అయితే ఈ నెల 24లోగా కౌంటర్ రిపోర్టు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది ధర్మాసనం. కంచగచ్చిబౌలి భూ వివాదంపై కీలక సమావేశం నిర్వహించారు. మంత్రులతో ఉపాధ్యాయ పౌర సమాజం ప్రతినిధుల భేటీ ముగిసింది. విద్యార్థులపై కేసులు ఉపసంహరించాలని పౌర సంఘాలు కోరాయి. పౌర సంఘాల విజ్ఞప్తి మేరకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. హెచ్ఎస్సీ విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలని బట్టి ఆదేశించారు. న్యాయ సమస్యలు తలెత్తకుండా కేసులు ఉపసంహరించాలన్నారు. పోలీసులకు సహకరించాలని న్యాయశాఖకు బట్టి విక్రమార్క సూచించారు. కంచగచ్చిబౌలి భూ వివాదంపై కీలక సమావేశం నిర్వహించారు. మంత్రులతో ఉపాధ్యాయ పౌర సమాజం ప్రతినిధుల భేటీ ముగిసింది. విద్యార్థులపై కేసులు ఉపసంహరించాలని పౌర సంఘాలు కోరాయి. పౌర సంఘాల విజ్ఞప్తి మేరకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. హెచ్ఎస్సీ విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలని బట్టి ఆదేశించారు. న్యాయ సమస్యలు తలెత్తకుండా కేసులు ఉపసంహరించాలన్నారు. పోలీసులకు సహకరించాలని న్యాయశాఖకు బట్టి విక్రమార్క సూచించారు. బీజేపీ నాయకులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణకు బీజేపీ ఏం చేసిందో చెప్పాలని బండి సంజయ్ కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు. బీజేపీ ఏం చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక్క ఛాన్స్ పేరుతో ప్రాధాయపడుతున్నారని విమర్శలు చేశారు. లౌకికవాదాన్ని నమ్ముకున్న తెలంగాణ ప్రజలు బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో ఆదరించారని చెప్పారు. మోడీ అమిత్ షా పర్మిషన్ లేనిదే సంజయ్ టిఫిన్ కూడా చేయలేడని కీలక వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ గారు గాని కిషన్ రెడ్డి గారు గాని ఈ పగటి కళ్ళు కనడం మానేయాలి. తెలంగాణలో బీజేపీ అనేటువంటి పార్టీ అధికారులకు రావడం కల్లా జరగదు. మీకు ఒక్క ఛాన్స్ ఇచ్చే అవకాశమే లేదు. 11 ఏళ్లు కాలయాపన జరిగింది మతం పేరిట. ఇంకా ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారనుకుంటే అది పొరపాటే అవుతుంది. కిషన్ రెడ్డి గారు వ్యక్తిగత కక్షతో మాట్లాడడం కాదు. ఒక కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న మీరు ఒక్క ఛాన్స్ అని అడిగే ముందు ఓపెన్ గా పత్రికల ముందు వచ్చి మీరు ఏం చేశారు ఈ తెలంగాణ కోసం,
మీరు ఎమ్మెల్యేగా కేంద్ర మంత్రిగా ఇన్నేళ్ల రాజకీయ ప్రస్థానంలో తెలంగాణ కోసం ఏం చేశారో ఒకసారి వైట్ పేపర్ ఇవ్వాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మీరు గాని మీ బీజేపీ పార్టీ గాని తెలంగాణ రాష్ట్రం కోసం చేసిందేమి, తెచ్చిందేమి, ఒక్కసారి వైట్ పేపర్ రావాలి. మీరు శ్వేతపత్రం ప్రకటించాలి. ఆ తర్వాతే ఒక్క ఛాన్స్ గురించి అడగాలి. నేను మీ ద్వారా బండి సంజయ్ అడుగుతా ఉన్నారు. అమిత్ షా, మోడీ అనుగ్రహం లేదా బ్రేక్ఫాస్ట్ కూడా చేయరు మీరు. అమిత్ షా చెప్పులు తీసి చెప్పులు తొడిగినటువంటి పరిస్థితి మీది. కేటీఆర్ లాగానో, కేసీఆర్ లాగానో, సంజయ్ లాగానో డిక్టేటర్షిప్ ఉండదు మా పార్టీలో. 10 ఏళ్ళు 60,000 ఉద్యోగాలు ఇవ్వాలని పరిస్థితి కేటీఆర్ అయితే, కేసీఆర్ అయితే మేము 11 మాసాలు 60,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఒక్కసారి కితాబ్ ఇవ్వండి దానికి. సన్న బియ్యాలు కేంద్రం మోడీ ఫోటో పెట్టుకోవాలంటాడు సంజయ్. రేపటి నుంచి మీరు దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయండి. సన్న బియ్యాలు ఇవ్వడం అన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేయండి. ఎవరద్దంటున్నారు? నేను మళ్ళీ డిమాండ్ చేస్తా ఉన్నాను బంజీ సంజయ్ గారికి, నిజంగా బీసీ నాయకుడుగా చెప్పుకునే నీవు ఈ కుంటి సాకులు బంజయ్. మైనార్టీలు ఉన్నారు, అక్కడున్నారు. మైనార్టీలు ఉంటే గుజరాత్ లో మైనార్టీ రిజర్వేషన్ ఎందుకు ఇస్తా ఉంది 20-30 ఏళ్ళుగా? నేను మళ్ళీ కిషన్ రెడ్డి గారికి మీ ద్వారా చెప్తా ఉన్నాను, రండి, చర్చకు రండి. మీ రాజకీయ జీవిత కాలం మీరు తెలంగాణకు చేసిందేమి? మీ బీజేపీ పార్టీ 11 సంవత్సరాలుగా అధికారంలోకి ఉంది. అంతకుముందు వాజ్పేయి గారు అధికారంలో ఉన్నారు. అప్పుడు గాని ఇప్పుడు గాని తెలంగాణకు మీరు చేసిందేమి? ఒక ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చినారా? ప్రత్యేక నిధులు తెచ్చినారా? విధులు తెచ్చినారా? నేను ప్రాజెక్టు తెచ్చినారా? తెలంగాణలో ఛాన్స్ కావాలని అడిగే ముందు మీరు తెలంగాణకు ఏం చేశారో స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. సీఎం చంద్రబాబు నందిగామ పర్యటనలో భద్రతా వైఫల్యం కలకలం రేపుతుంది. ముప్పాలలో చంద్రబాబు హెలిప్యాడ్ వద్దకు అనుమతి లేని వ్యక్తి వచ్చి కాళ్ళపై పడే ప్రయత్నం చేశాడు. అయితే ఆ సమయంలో అతన్ని నిలువరించే ప్రయత్నం చేశారు చంద్రబాబు. అంతేకాకుండా సదరు వ్యక్తి చంద్రబాబు వంటిపై చేయి వేసి ఫోటో దిగే ప్రయత్నం కూడా చేశాడు. అతన్ని బండి తిరుపతిరావుగా గుర్తించారు. కాగా చంద్రబాబు హెలిప్యాడ్ వద్దకు 14 మంది వీఐపీలు, 46 మంది నియోజకవర్గ సెకండ్ క్యాడర్ నాయకులకు మాత్రమే అనుమతి ఉంది. అయితే ఈ లిస్టులో తిరుపతిరావు పేరు లేకపోవడంతో తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. ఇక ఈ విషయంపై లోతుగా అధికారులు ఆరా తీస్తున్నారు. సీఎం చంద్రబాబు నందిగామ పర్యటనలో భద్రతా వైఫల్యం కలకలం రేపుతుంది. ముప్పాలలో చంద్రబాబు హెలిప్యాడ్ వద్దకు అనుమతి లేని వ్యక్తి వచ్చి కాలపై పడే ప్రయత్నం చేశాడు. అయితే ఆ సమయంలో అతన్ని నిలువరించే ప్రయత్నం చేశారు చంద్రబాబు. అంతేకాకుండా సదరు వ్యక్తి చంద్రబాబు వంటిపై చేయి వేసి ఫోటో దిగే ప్రయత్నం చేశాడు. అతన్ని బండి తిరుపతిరావుగా గుర్తించారు. కాగా చంద్రబాబు హెలిప్యాడ్ వద్దకు 14 మంది వీఐపీలు, 46 మంది నియోజకవర్గ సెకండ్ క్యాడర్ నాయకులకు మాత్రమే అనుమతి ఉంది. అయితే ఈ లిస్టులో తిరుపతిరావు పేరు లేకపోవడంతో తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. ఇక ఈ విషయంపై లోతుగా అధికారులు ఆరా తీస్తున్నారు. అడవి తల్లి అంటే తనకు ఎంతో ఇష్టమన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అల్లూరి సీతారామరాజు జిల్లా డుమ్రిగూడలో అడవి తల్లి బాట కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అరకు అద్భుతమైన ప్రాంతమని పవన్ తెలిపారు. ఇక్కడ టూరిజం అభివృద్ధి చేయాలని, ఇక్కడి రోడ్ల కోసం గత వైసీపీ ప్రభుత్వం 92 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. అరకు ప్రాంతంలో కూటమి ప్రభుత్వానికి సీట్లు రాలేదని, కానీ అభివృద్ధి కోసం ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు పవన్ కళ్యాణ్. ఆహ్వానిస్తున్నాం. అలాగే మన ఏఎస్ఆర్ జిల్లాకి రెండోసారి విచ్చేసినందుకు మన జిల్లా అందరి తరఫున కూడా విజ్ఞాన శాఖ మాత్యులైన గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి సాదరంగా, సగౌరవంగా, సవినయంగా వేదికమైకి మీ అందరి కరతాళ ధ్వనులతో హలో. ఆంధ్రప్రదేశ్ గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు మన పంచాయతీరాజ్ ప్రకృతి మీద అపారమైన ఇష్టం. అలాంటి అడవి తల్లి బిడ్డలకి మేము ఈ రోజున అడవి తల్లి బాటకు శ్రీకారం చుట్టాం. దారిలో శంబాల్ నగరి దగ్గర నుంచి భవానీ నగరు, బొడ్డవర, వైకుంఠగిరి, కాశీపట్నం, అలాగే మన ఒక్కొక్కటి చూస్తే మనకు రిసార్ట్స్, ఒకవైపు చూస్తేనేమో సిల్వర్ ఓక్ కి చుట్టేసిన మిరియాల పంట, ఇంకోవైపు ముతిగూడ పక్కన మనకు బొర్రా కేవులు, కటిక వాటర్ ఫాల్స్, అనంతగిరి, తట్టుగూడ, నూకాంబిక అమ్మవారి దేవాలయం, తాటిపాక జలపాతం, గాలికొండ వ్యూ పాయింట్, సుంకరమెట్ట ఆఫర్ ట్రైలు, ఇవన్నీ చూస్తా ఉంటే చాలా అద్భుతమైన ప్రాంతం మన అరకు ప్రాంతం. దీన్ని బాగా సద్వినియోగం చేసుకోవాలి. ఇక్కడ టూరిజం బాగా రావాలి, టూరిజం డెవలప్ అవ్వాలి. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఒకటే అనిపించింది,
అంటే గత ప్రభుత్వానికి దీనికి ఒకటే తేడా ఏంటంటే, కూటమి ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి తేడా ఏంటంటే, వాళ్ళు దాదాపు లెస్ దెన్ 90 కిలోమీటర్స్ వేశారు. 5 సంవత్సరాల కాలంలో కేవలం 90 కిలోమీటర్లే ఖర్చు పెట్టి 92 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు 5 సంవత్సరాల కాలంలో. అదే కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరం లోపే మేము 1000-5000 కోట్లు పనులు మంజూరు చేశాం. ఇప్పటికీ చాలా మంది యువత ఆ రోజుల్లో కూడా నాకు గంజాయి ఎక్కువగా వెళ్ళిపోతున్నారు, యువత గంజాయి సాగుకి వెళ్ళిపోతున్నారు, దాన్ని నలిగిపోతున్నారు జీవితంలో. నేను ఒకటే చెప్పాను ఆ రోజు కూడా, మన అరకు మన పాడేరు సెంటర్లో కూడా చెప్పాను. గంజాయి అనేది మటుకు ప్రత్యేకించి అది ఒక సామాజిక రాజకీయ సమస్యగానే చూడాలి, ఆర్థిక సమస్యగా చూడాలి తప్ప దానిని కక్ష సాధింపుగా ఉండకూడదు. దాన్ని దయచేసి ఆ రోజైతే ఏం చెప్పాను, ఈ రోజు కూడా అదే చెప్తున్నాను. యువత దయచేసి గంజాయి సాగు వైపు కానీ గంజాయి వ్యసనాలకు మటుకు లోనవ్వకండి. ఎందుకంటే తప్పుడు దారిలో వెళ్తే ఏదో ఒక రోజు మనం ఇబ్బంది పాలైపోతాం. వ్యసనాలకి బానిసైతే మటుకు ఒళ్ళు పాడైపోద్ది, కుటుంబాలు ఛిద్రం అయిపోతాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఒకసారి ఆలోచించి ఆల్టర్నేట్ ఏం చెయ్యాలి. ఎండలు మండిపోతున్నాయి, చెరువులు కుంటలు ఎండిపోతున్నాయి, భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి, బోర్లు వేయకపోవడంతో వేసిన పంటలు ఎండిపోతున్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎండిపోయిన పంటల్లో పశువులను వదులుతున్నారు. ప్రాజెక్టుల ద్వారా చెరువులను నింపితే ఉన్న పంటలనైనా రక్షించుకుంటామని వేడుకుంటున్నారు రైతులు. పరిధిలోని రంగనాయక్ సాగర్, మల్లన్న సాగర్, అదేవిధంగా తపాస్పల్లి ప్రాజెక్టు, కొండపోచమ్మ ప్రాజెక్టుకు సంబంధించి గత ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఈ ప్రాజెక్టులను నింపడం కారణంగా ఈ ప్రాంతంలో కొంత భూగర్భ జలాలు ఎక్కువగా ఉండేది. కానీ ఈ సంవత్సరం ఆ ప్రాజెక్టులు నింపకపోవడం కారణంగా భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయి సీజన్లో వర్షాలు పడి చెరువులు నిండాయి. భూగర్భ జలాలు సైతం పెరగడంతో రైతులు యాసంగి పంటలు ఎక్కువగా సాగు చేశారు. అయితే రైతుల ఆశలు అడియాసలే అయ్యాయి. వేసవి మొదట్లోనే చెరువులు పూర్తిగా ఎండిపోయాయి. భూగర్భ జలాలు తగ్గడంతో బోర్లు పోయక పంటలు ఎండిపోతున్నాయి. ప్రాజెక్టుల ద్వారా చెరువులను నింపి పంట పొలాలకు నీళ్లు ఇవ్వాలని రైతులు వేడుకుంటున్నారు. అయితే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా తపాసుపల్లి గ్రామంలో మల్లన్న సాగర్ నుంచి వచ్చే కెనాల్ ద్వారా నీళ్లు ఇస్తే తమ పంటలు రక్షించుకోవచ్చని రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. తపస్పల్లి చెరువు అది డ్యామ్ నింపినప్పుడు దాని వల్ల మంచి ఫలితాలు వచ్చినాయి మాకు. ఇక్కడ ఇప్పుడు నీళ్లు అక్కడ ఇవ్వడం లేకపోవడం వల్ల మొత్తం బోర్లు చాలా తగ్గిపోయినాయి. దాంతో ఇవి మొత్తం పడ్డాయి. నేను 4 ఎకరాలు వేసిన. 4 ఎకరాలు ఇస్తే 3 ఎకరాలు ఎండిపోయింది. పోయినసారి మొత్తం వేసినా మొత్తం వారింది, 4 ఎకరాలు వారింది. వాటర్ గదే ఈ తపస్పల్లి డ్యామ్ నింపడకపోవడం వల్లనే దీన్ని చాలా దెబ్బతీసింది. ఇప్పుడు మొత్తం పంటలు ఇప్పుడు మాది 8 ఎకరాలు నాది, మా అన్నది నాది. చెరి 4 ఎకరాలు వేసినాం. ఇప్పుడు చెరి 1 ఎకరం కూడా వాడతలేదు. మొత్తం బోరు పోస్తలేవు. మొత్తమే ఇట్లా దగ్గరికి వస్తుంది మొత్తానికి. పోయినసారి అంటే ఈ ఏడు కాలం కూడా అంత మాత్రమే ఉంది. ఈ కరెంటు చక్కగా ఉండలేదు. మళ్ళీ ఈ కరువు కూడా ఇది ఉంది నీరుటి కంటే. ఇక కరెంటు కూడా ఓపర్ వస్తుంది పోతుంది, సరిగ్గా ఉంటలేదు కరెంటు కూడా. జనరేటర్ వాడుతాం. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం తపాసుపల్లి రిజర్వాయర్లోకి నీరు పంపింగ్ చేసి కొమరవెల్లి, చెర్యాల, మద్దూరు, దూల్మిట్ట, బచ్చనపేట, కొండపాక మండలాల్లోని చెరువులు నింపి పంట పొలాలకు నీళ్లు ఇవ్వాలి. కానీ అలా చేయకపోవడంతో చేతికొచ్చిన పంటలు ఎండిపోతున్నాయి. తపాసుపల్లి ప్రాజెక్టులో నీళ్లు ఉంటే కొండపాక మండలంలోని బందారం, రాంపల్లి, మర్పడక గ్రామాల్లో భూగర్భ జలాలు పెరిగి బోర్లు పోస్తాయని భావించి గతంలో లాగే ఈసారి కూడా రైతులు పెద్ద మొత్తంలో సాగు చేశారు. అయితే తపాసుపల్లి ప్రాజెక్టులో నీళ్లు లేకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయి బోరు బావులో నీరు రాకపోవడంతో పంటలు పెద్ద మొత్తంలో ఎండిపోతున్నాయి. మరోవైపు ఈ సంవత్సరం కరెంటు కష్టాలు కూడా రైతులను వెంటాడుతున్నాయి. జిల్లాలో కరెంటు కోతలు ఎక్కువ కావడంతో పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయి. అధికారులు 4 గంటలే కరెంటు కట్ చేస్తున్నామని చెప్తున్నప్పటికీ 6 గంటలకు పైగా కరెంటు కోతలు విధిస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు రైతులు జనరేటర్ పెట్టుకుని పొలాలకు నీళ్లు పారిస్తున్నారు. అయితే అందుకు ఆర్థిక భారం అధికంగా అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ మంది రైతులు కరెంటు మీదనే ఆధారపడడంతో పూర్తిగా పంటలు ఎండిపోతాయేమోనని ఆవేదనతో ఉన్నారు. మేము 5 ఎకరాలు వేసినాం. 5 ఎకరాలలో 2 ఎకరాలు ఆడుతుంది, 3 ఎకరాలు ఎండిపోయింది. జనరేటర్ పెట్టినాము, అట్లయినా అని ఎండిపోయింది. నీళ్ళమే లేదు, రోజుకో మడికెత్తున్నాం. అట్లయినా ఏదో పారుతుందని కరెంటు సాయంత్రం 5:05 పోయి 11:30కు వస్తుంది. కరెంటు ఉన్నా జర ఇంత ఈ పెట్టి ఖర్చు కాపు మాకు. ఈ జనరేటర్ పెట్టించుకొని అంత జనరేటర్కు రోజుకు 500 కిరాయి, 1000 రూపాయలు డీజిల్, 1500 రోజుకు.
మేము 3 ఎకరాలు నాటేసినాం. అందులో ఎకరం ఆల్రెడీ ఎండిపోయింది. ఇంకా 2 ఎకరాలు అవి కూడా ఒకరోజు ఒక్కొక్క మడి వారిస్తున్నాం నీళ్ళు, అంటే పైపుల ద్వారా ఒకరోజు ఒక్కొక్క మడి వేసుకుంటా. సో మా చెరువులు కూడా ఏం నింపలేదు. చెరువులు మొత్తం ఖాళీ అయినాయి. అండర్ గ్రౌండ్ మొత్తం వాటర్ పూర్తి ఏం లేకుండా అయిపోయింది. రోజుకి ఒక్కొక్క మడి వేసుకుంటా. పోయినసారి అంతకుముందు ఉండే, అంతకుముందు మలనసాగర్ నుంచి వాటర్ రిలీజ్ చేశారు. ఇప్పుడు ఏది లేదు ఈ ప్రభుత్వంలో. అయితే వేసిన పంటలు కళ్ల ముందు ఎండిపోతూ ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి చెరువులు, కుంటలు నింపి పంటలను ఎండిపోకుండా చూడాలని కోరుతున్నారు. అంటే రోజుకు గంటకు సుమారుగా 500 రూపాయల జనరేటర్ కూడా ఖర్చు అవుతుందని చెప్పి రైతులు చెప్తా ఉన్నారు. మొత్తానికి ఈ సంవత్సరం అయితే కరువుతో పాటు కరెంటు కష్టాలు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి రైతులు వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు రోడ్డెక్కేందుకు రెడీ అవుతున్నారు. బస్సుల్ని ఆపేసి ఆందోళన బాట పడతామంటున్నారు. స్టీరింగ్ పట్టుకునే చేతులే పిడికిలు బిగించి నినదిస్తున్నాయి. ప్రజా రవాణా ప్రమాదంలో పడుతుందంటూ గర్జిస్తున్నాయి. ఒకవైపు రేవంత్ సర్కార్ పంతం, మరోవైపు ఆర్టీసీ కార్మికుల పోరాటం ఉత్కంఠ రేపుతోంది. తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగుతుంది. మరోసారి సమ్మె నోటీసు ఇచ్చింది ఆర్టీసీ జేఏసీ. ఆర్టీసీ ఎండీ సజ్జనర్ లేబర్ కమిషనర్కు నోటీసులు ఇచ్చింది. మే 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి దిగుతామని తేల్చి చెప్పారు ఆర్టీసీ జేఏసీ నేతలు. మే 7వ తేదీ మొదటి డ్యూటీ నుంచి సమ్మెకు వెళ్తామన్నారు. తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. నూట 120 అట్లా మందిని ఎక్కిస్తా ఉన్నారు. మహాలక్ష్మిలో ఉన్న ఆడవాళ్ళకి ఇబ్బంది జరగదు. ఆడబిడ్డలకు మేము సేవలు చేస్తాం. వాళ్ళ కోసం స్పెషల్ బస్సులు వేయండి, మహిళా బస్సులు పెట్టండి. మగవాళ్ళకు బస్సులు పెట్టమంటే ఇవాళ డీలక్స్లు, సెమీ డీలక్స్లు పెట్టి మహిళలకు బస్సులు పెంచట్లేదు ఈ ప్రభుత్వం. కాబట్టి నేను ఆ ఆడబిడ్డలకు కూడా కోరుతా ఉన్నా, మీ అందరి కోసం మేము సేవ చేస్తా అనుకున్నాం. ఈ ప్రభుత్వం మోసం చేయకుండా చూడండి. తప్పకుండా బస్సులు పెంచాలి. ఆర్టీసీని మెయిన్గా ఎలక్ట్రిక్ బస్సులని కేంద్ర ప్రభుత్వం నుండి ఈ ప్రభుత్వమే కొని ఆర్టీసీకి ఇచ్చి ఆర్టీసీ ఉద్యోగులతోటే మనుగడ సాగించాలి. లేకపోతే ఆర్టీసీ ప్రశ్నార్థకం. కాబట్టి సోదరులకు చెప్తా ఉన్నా, ప్రతిపక్షాలకి తర్వాత ప్రజా సంఘాలు మేధావులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ సమ్మె మా కోసం కాదు, ప్రజల కోసం ఆర్టీసీని మెరుగుపట్టాలని చెప్పి ప్రజల యొక్క అభ్యున్నతి కోసం చేస్తున్నాం. కాబట్టి దీనికి అందరూ కూడా సపోర్ట్ చేయమని తెలియజేస్తూ 130 తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు పోరుబాట పడుతున్నారు. రేవంత్ సర్కార్తో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. 21 డిమాండ్ల సాధన కోసం ఒక్కొక్కరిగా కదం తొక్కుతున్నారు. యూనియన్లకు అతీతంగా ఒకటే సమ్మె సైరన్ మోగిస్తున్నారు. త్వరలోనే ప్రతిరథ చక్రాలకు బ్రేకులు పడనున్నాయి. ఈ ఎన్నికల కోడ్ ఆర్టీసీ కార్మికులకు వర్తించదు. ఎందుకంటే మాకు ఓట్లు లేవు, రాష్ట్ర ప్రజలకు ఓట్లు లేవు, మా అధికారులకు ఓట్లు లేవు, మాకు సంబంధం లేనటువంటిది ఇదే. కాబట్టి ఈ ఎన్నికల కోడ్ కేవలం గెలిచిన కార్పొరేటర్లకు, మిగతా కౌన్సిలర్లకు మాత్రమే, వాళ్ళకే యునానిమస్ ఎన్నికలు. కాబట్టి ఈ కోడ్ మాకు వర్తించదని ఎలక్షన్ కమిషనర్ 24వ తారీఖు నాడు లేఖ రాస్తే, ఈరోజు ఎన్నికల కమిషనర్ కోడ్ లెటర్ మీకు ఇస్తే 24 నుంచి ఈ రోజు వరకు మీరు ఏం పని చేశారు, ఎందుకు క్లారిఫికేషన్ పంపలేదు, ఇంత మొద్దు నిద్ర ఈ లేబర్ డిపార్ట్మెంట్ ఎందుకు పోతుందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కార్మిక సమస్యలు పరిష్కరించే ఉద్దేశం అటు ప్రభుత్వానికి, ఇటు యాజమాన్యానికి, ఇటు లేబర్ డిపార్ట్మెంట్కు లేదన్నది ఈరోజు అర్థమైంది. ఏది ఏమైనప్పటికీ మీకుండే వ్యూహాలు మీకుంటే, మాకుండే వ్యూహాలు మాకు కూడా ఉంటాయి. ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అడుగుతున్నాం. ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పేసి ఈ రోజు వరకు విలీనం చేయకుండా ఎందుకు మరి వెనకాడికి వేసుకుంది ప్రభుత్వం? సమాధానం చెప్పాలి. ఇలా గుర్తింపు సంఘం ఎన్నికలు పెట్టమంటే లేబర్ డిమాండ్ పెట్టలేదు, మరి ఆర్టీసీ యాజమాన్యం కూడా గుర్తించట్లేదు. ఆర్టీసీని మొత్తానికి అమ్మకానికి పెట్టేసి ఇలా ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సుల పేరు మీద ఆర్టీసీని మొత్తం ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు కంగారు కట్టుకున్నాయి. కాబట్టి వెంటనే
ఆ విధానాన్ని రద్దు చేసుకొని ఆర్టీసీ సంస్థనే ఆ ప్రైవేట్ బస్సులను కొని ఆర్టీసీకి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. న్యాయమైన డిమాండ్లు సమ్మె నోటీసులో 23 డిమాండ్లు పెట్టాం. ఆ 23 డిమాండ్లను అన్నిటినీ పరిష్కరించాలి. పరిష్కరించని ఎడల ఈ రోజు సమ్మె నోటీసుకు కొనసాగింపుగా ఇచ్చాం. మేము 28 తర్వాత మే 7వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా మొదటి డ్యూటీకి సమ్మెలకు వెళ్తామని చెప్పేసి ఈ ప్రభుత్వ యాజమాన్యం. తెలంగాణలో కాంట్రాక్టర్లు మరోసారి కన్నెర్ర చేశారు. రేవంత్ ప్రభుత్వ తీర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే పెండింగ్ బిల్లులను రిలీజ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. బిల్లులు చెల్లించడం లేదని టీ సర్కార్పై యుద్ధానికి పిలుపు ఇచ్చింది. హైదరాబాద్ కొండాపూర్ బిల్డింగ్ అసోసియేషన్ ఆఫ్ కల్చర్ సెంటర్లో బీఐఈ తెలంగాణ నూతన కమిటీ సెంట్రల్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది. గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదని బీఐఈ హైదరాబాద్ సెంటర్ చైర్మన్ ఆవేదన వ్యక్తం చేశారు. వేల కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్లో ఉన్నాయన్నారు. గతంలో కాంట్రాక్టర్లు సచివాలయం సాక్షిగా నిరసన తెలిపారు. ఆర్థిక మంత్రి బట్టి చాంబర్ ఎదుట ఆందోళన చేశారు. తాజాగా బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.